హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజ్ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, క్యాబేజ్, అలాగే కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు వేసుకుని క్యాబేజ్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. క్యాబేజ్ ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు కొబ్బరి పొడి, అలాగే మనం ముందుగా నానబెట్టి ఉడికించి పెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకుని కొద్దిసేపు మగ్గించుకోండి. ఇది ఇలా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాము కదా శనగపప్పు, దాని వాటర్ ఉంటుంది కదండి, అది ఒక పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాబేజ్ శనగపప్పు కర్రీ రెడీ.